లోకంలో ఎక్కడైనా ఒక గొప్ప బిడ్డ కనపడితే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. అమ్మ పేరు నిలబెట్టడానికి, అమ్మకి గౌరవాన్ని తేవడానికి పిల్లలు నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏదైనా ఉంటే వినయమే. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ ప్రారంభంలోనే అవినయమపనయ విష్ణోహో అంటారు. నాకున్నటువంటి అహంకారమును తొలగించు, నాకు వినయాన్ని కటాక్షించు అంటారు. ఎన్ని ఉన్నా ఒదిగి ఉన్నవాడెవరో వాడు గొప్పవాడు. హనుమకి ఏం తక్కువ? నవవ్యాకరణ పండితుడు. మనోజవం మరుతతుల్య వేగం, వాయువుతో సమానముగా ప్రయాణము చేయగలిగినటువంటి ధీమంతుడు. ఎంతమంది రాక్షసులైనా సరే ఆయుధాలు అక్కర్లేకుండా శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం అని ఆయనే చెప్పుకున్నారు. రాళ్లతో, చెట్లతో, కొండలతో కొట్టి చంపేస్తాను, అరిచేతులతో మర్దిస్తానని చెప్పుకున్నారు. అంతటి బలవంతుడు, అంతటి పరాక్రమవంతుడు, అయినా అంత వినయంతో ఉంటారు. అన్నిటికన్నా హనుమలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? లోకంలో దేవుడికి చాలా దేవాలయాలు ఉండడం గొప్పే, కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుడు ఎవరుంటాడో ఆ భక్తుడికి దేవుడి కన్నా ఎక్కువ దేవాలయాలు ఉన్నది ఒక్క స్వామి హనుమ విషయంలోనే. రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా స్వామి హనుమకి ఉన్న దేవాలయాలు ఎక్కువ. మీరు అనేక ప్రమాదకరమైన రహదారులలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి పక్కన నదీ పాయలు ఉన్నప్పుడు, కాలవలు ఉన్నప్పుడు అభయాంజనేయ స్వామి విగ్రహాలు పెడతారు. ఆయన ఉంటే ఏ భయమూ ఉండదని. భగవంతుని యొక్క దేవాలయాల కన్నా భక్తునికి దేవాలయాలు ఎక్కువ. అది హనుమ విషయంలో చాలా చాలా ఆశ్చర్యకరం. మనుష్యుడికి భగవంతుడు వాక్కునిచ్చాడు, కానీ ఆ వాక్కు యొక్క గౌరవం ఏమిటో లోకానికి చెప్పినటువంటి వారు హనుమ. అందుకే సుందరకాండ చిట్ట చివరిలో ఒక మాట అంటారు, తతోమయావద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. నేను సీతమ్మకి నా మాటల వలన శోకాన్ని పోగొట్టాను అన్నారు. మనిషికి మాట ఎందుకు పనికి రావాలి అంటే ఇతరుల యొక్క శోకమును పోగొట్టడానికి పనికి రావాలి, కానీ తన మాట చేత ఇతరులకు శోకమును కల్పించకూడదు. అంతటి మహానుభావుడు. అందుకే హనుమ పుట్టగానే సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి వచ్చి ఒక మాట అన్నారు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అన్నారు. ధర్మ వ్యతిరేకమైనటువంటి వారి ప్రీతం అణిచేస్తాడు. ధర్మానురక్తులైన వారు ఎవరుంటారో అలాంటి వాళ్ళు ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా వాళ్ళ వెంట పరిగెత్తి కాపాడతాడు. అంత గొప్పవాడమ్మా నీ కొడుకు అన్నారు. అటువంటి కొడుకుని అక్కడ తపస్సు చేసి అంజనాదేవి పొందింది కనుక ఆ కొండకి అంజనాద్రి అని పేరు వచ్చింది. అందుకే తస్మాత్ అంజన శైలోహం లోకే విఖ్యాత కీర్తిమాన్, అది అంజనాచలము అన్న పేరుతో త్రేతాయుగంలో ప్రఖ్యాతిని పొందింది. ఆ కొండ పేరు త్రేతాయుగంలో అలా ఉన్నది అంటే ఆ తల్లికి అంత గొప్ప కీర్తి వచ్చింది అంటే కొడుకు వలన కీర్తి పొందింది. తనని కష్టపడి 9 నెలలు కడుపులో పెంచి పెద్ద చేసి మృత్యు సమానమైనటువంటి ప్రసవ దుఃఖమును పొంది అంత నిత్తురు పోగొట్టుకొని బిడ్డని కన్న తల్లి లోకమంతా తన కొడుకుని పొగుడుతుంటే చూసి సంతోషించేటట్టుగా ప్రవర్తించడం పిల్లవాని యొక్క ప్రాథమిక కర్తవ్యం. తస్మాత్ అంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్